అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి యొక్క రాశి వారి ఫలితాల ప్రకారము సింహరాశి యొక్క అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు, పసుపు, కాషాయం. ఇక అనుకూల దిక్కు తూర్పు దిక్కు ప్రయాణం అండి. ఇక రేపు రోజున సింహరాశి యొక్క నక్షత్రాలు మక, పూర్వ పాల్గొని, ఉత్తర ఒకటి 16 ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఇక గ్రహబలాల ప్రకారము సూర్యుని అనుగ్రహము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు విలువలోకి వస్తాయి. గురు ప్రభావం ఆర్థిక విషయాలు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్ర ప్రభావం భావోద్వేగాలు నియంత్రించుకుంటే అన్ని పనులు సాఫీగా సాగుతాయి. ఇక రేపటి రోజున పరిహారాల పరంగా ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించండి. ఓం గురుని సూర్యనమ మంత్రము 11 సార్లు లేదా 120 సార్లు జపించండి. గోధుమలు లేదా ఎర్రటి పళ్ళు దానం చేయడం శుభప్రదము. తండ్రి లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇక ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదం అండి. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లేదా శ్రీ రామచంద్ర స్వామిని ప్రార్థించడం వల్ల ధైర్యము, విజయము, శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఇక రేపు రోజున సింహరాశి వారికి మీ ఆత్మవిశ్వాసమే మీ బలం అండి. ఇక మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లని, ఎంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా నమ్మకం ఉన్నా సరే ఎవరు కూడా కలగడం లేదని, మీరు ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మట్లేదని మీరు అన్ని రకాల కూడా బాధపడుతూ ఉన్నారండి. నిజంగా మీకు ప్రతిఫలం దక్కడం లేదు. ఇది మీ యొక్క తప్పు కాదండి. ఇది మీ యొక్క బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు ఇప్పటి వరకు మీకు కూడా పెట్టాడు. మీ ఓర్పుని, మీ సహనాన్ని, మీ నిజాయితీని అన్నిటి కూడా తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకునేటువంటి బాధలు ఉన్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడు కూడా నడవలేదు. అందుకే ఇప్పుడు మీ విధి అన్ని రకాలకు కూడా మారబోతుందని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున మీపై ఉన్నటువంటి భారమైనటువంటి ప్రభావం అనేది రేపటి రోజున తొలగిపోతుంది. మీ రాశిలో మంగళగ్రహం అనేది బలంగా నిలబడబోతుంది. దీని అర్థం ఏంటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని బలహీనపడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నిశ్శబ్దంగా మారిపోతారు. మీ మీద నమ్మకం లేని వారు మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. విధి తిరగటం అంటే ఒక్కసారిగా లక్కీగా మారటం కాదండి. మీరు భరించిన ప్రతి బాధకు కూడా సమాధానం దొరకటము. మీరు ఓడిపోయినట్లు అనుకున్నటువంటి ప్రతి క్షణము నిజానికి మీరు తయారవుతున్నటువంటి క్షణం అని మీరు తెలుసుకోలేకపోయారు. అయితే మీరు ఒక తుఫాన్ లాంటి వార్త అనేది రేపు రోజు మీరు వినబోతారని చెప్పుకోవాలండి. ఎందుకు మీరు షాక్ అవుతారంటే అసలు ఆ తుఫాన్ అంటే నాశనం కాదండి, శుభ్రత, నిలిచిపోయేటువంటి గాలిని తొలచి వేసేటువంటి శక్తి. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి తుఫాన్ అనేది లాంటి వార్త మీ జీవితంలోకి రాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మీ ఊహకందని స్థాయిలో ఆ వార్త ఉంటుందండి. మీరు ఊహించినటువంటి మార్గం అయితే కాదు, మీరు రాసినటువంటి రూపం కూడా కాదు, కానీ అది మీ యొక్క జీవితానికి చాలా అవసరమైంది. మరి ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు అలాగే మీ కాళ్ళు వణికిపోతాయి. మీ గొంతు ఆగిపోతుంది. మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరిగిపోతుంది. ఇది మంచి వార్త లేదు భయపడనే సందేహం కూడా మీకు కలుగుతుంది కదా. కాస్త కొన్ని గంటల తర్వాత లేదా రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇది జరగకపోతే నేను ఇంట్లో ఉండేవాడిని అని చెప్పేసి ఒక వార్త వలన మీకు ఒక వ్యక్తి ద్వారా మీకు చెప్పినటువంటి ఒక వార్త ద్వారా మీకు పూర్తిగా తెలిసి వస్తుంది. అది మెసేజ్ రూపంలో కావచ్చు, ఫోన్ రూపంలో కావచ్చు, కొంతమందికి పాతగా మూసేసినటువంటి తలుపు అనేది మళ్ళీ తెరుచుకోవడం కూడా కావచ్చండి. కొంతమందికి ఇప్పటివరకు ఎదురు చూడడం ఒక అవకాశము రేపటి రోజున కనిపిస్తుంది. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితము అన్ని రకాల కూడా, తర్వాత జీవితము తుఫాన్ లాంటి ప్రభావం అయితే ఇది భయం కాదండి, ఒక గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలై ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్లుగా మీకు అనిపించడము, నిద్రలో అర్థం లేనటువంటి కలలు రావటము, లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కళలో ఇంట్లో ఒక మూల నుండి ఇంకో మూలకు నడిచినట్లుగా ఏదో ఒక తెలియని భావన, ఇవన్నీ కూడా మీ ఊహలు కావండి.
ఇది నెగిటివ్ శక్తి కూడా కాదు, ఇది మీ పైకి అనేసినటువంటి దైవశక్తి. మీరు అనుకొని ఉంటారు, నా ఇంట్లో ఇలా అన్ని ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరుగుతుంది. శుభం జరగబోయే ముందు కూడా కొన్ని శక్తుల కదలికలు వస్తాయండి. ఇంతకాలం మీ బాధను అంటే మీకు కొన్ని రకాల తీరినటువంటి ఆ యొక్క నిరాశను గమనించినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గరగా కాబోతుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించబోతుంది. మీ మీద ఉన్న చెడు దృష్టి తొడు చేయబోతుంది అనమాట. రేపటి రోజున కొన్ని పాత వస్తువులు కూడా పగిలిపోతూ ఉండవచ్చు. గమనిస్తే కొన్ని పాత సంబంధాలు కూడా తెగిపోతూ ఉండవచ్చు అండి. కొన్ని పాత అలవాట్లు మీరు విడిచిపెట్టి ఉండవచ్చు. ఆ సంబంధం రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మళ్ళీ తిరిగి రాబోతుంది అనమాట. ఏదైతే మీకు భారం అనిపించిన బంధం ఉందో ఆ భారాన్ని తెంచేసి భగవంతుడు మీకు కొత్తగా జీవితాన్ని అయితే ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. మీకు అంతగా కూడా మీ జీవితము పూర్తిగా మారబోతుంది అనమాట. రేపటి రోజున ఏదైతే నష్టం కాదండి, ఇది కూడా ఒక మంచిదేనండి. ఇంకా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి స్పష్టమైన ఎదురు కాబట్టి నిశ్శబ్దంగా గమనించండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుంది, ఎందుకంటే పోయేది అడ్డంకి అనుకోండి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో యాదృచ్ఛికంగా జరగటం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతూనే వచ్చినటువంటి ఒక విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. అయితే ఒక వ్యక్తి మీ గతానికి అయిన వారు కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన వారు ద్వారా కావచ్చు. ఆ వ్యక్తిని మీరు నమ్మరండి, అలాగే పట్టించుకోరు. కానీ వారి మాట మీ గుండెలో ఒక గాయంలాగా తాగుతుంది. లేదంటే వారి మాట మీకు ఒక గొప్ప సలహా కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ తప్పు మీకు చూపిస్తారు. కేవలం ఒక విషయం చెప్తారు, మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పని. కొంతమందికి ఆ వ్యక్తి వల్ల ఒక నిజం బయటపడవచ్చు, కొంతమందికి ఆ వ్యక్తి అబద్ధం కూలిపోవచ్చు. మరి ఆ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని మీ జీవితాన్ని మలుపు తిప్పడము, ఆ తర్వాత వారి వల్ల మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయేటువంటి ఆ వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి మీరు ఊహించని సమయంలో రేపటి రోజున మీ ఇంట్లో ఎందుకు పడుతున్నారు, అతను రాక ప్లాన్ చేసింది అయితే కాదండి, అనుకోకుండా వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అయితే అతను రావడానికి ఖచ్చితమైన కారణం ఉందండి. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదంటే మీ భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక విషయం చెప్పడానికి అయితే వస్తారండి. ఆ విషయం వినక్షణము మీరు మౌనంగా మారిపోతారు, ఎందుకంటే అది మీరు ఎప్పుడు కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఈ విషయంలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చేలా ఉంటుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే వారు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యమే తప్పుడు వారిలో ముందుకు వెళ్ళిపోయడం ప్రమాదం ఉంది. కాబట్టి భగవంతుడి ఒక రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడానికి వస్తున్నాడు అన్నట్లుగా మీ మనసు కనిపిస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం పూర్తిగా తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుందండి. డబ్బు ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. అలాగే ఒక విషయం మీకు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి, డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడే అలవాటు నాకు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవడం లేదైతే వచ్చిన డబ్బు చెట్లో పోతుంది, లేదా రావాల్సిన డబ్బు మధ్యలో ఆగిపోతుంది. అయితే ఇది యాదృచ్ఛికంగా అయితే కానే కదండి. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయినటువంటి ఎవరో ఒక సాయం చేసినట్టు తిరిగి పొందలేకపోవచ్చు. మీకే రావాల్సిన డబ్బుని మీరు విడిచిపెట్టుకుని ఉండవచ్చు. ఇది మీ యొక్క మంచితనమే, కానీ అది మీకు బరువుగా మారిందండి. అయితే ఆ బరువు అనేది రేపటి పూర్తిగా నెమ్మదిగా తగ్గే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. పాత బాకీలు గుర్తొస్తాయి, ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి, లేదా ఎవరో మీరు ఊహించే సమయంలో రేపటి మీకు సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇదైతే ఒక్కసారిగా ధనవంతులు చేయడానికి కాదండి, మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి, అలాగే మీకు సహాయం చేయడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తున్నాడు అనమాట. అలాగే ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయేటువంటి రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుండి ఆ రాత్రులన్నీ కూడా పూర్తిగా మీ యొక్క మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి వస్తాయండి. మీరు డబ్బులు వెంబడించడం కాదండి, డబ్బే మిమ్మల్ని వెంబడించుకుంటూ వెతుక్కుంటూ వచ్చే దిశ. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. వచ్చిన డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతో అదృష్టాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీకు విలువ ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కెరీర్ జీవితం ఎప్పుడు కూడా మీకు పెద్దగా ఆనందంగా సాగింది లేదు. మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు, మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు కూడా మీకంటే మంచి గుర్తింపు పొందారు. అయితే ఇది ఖచ్చితంగా మీ లోపం అయితే కానే కాదు, మీరు నిశ్శబ్దంగా పనిచేసినటువంటి వ్యక్తులే. మీరు ఫలితం పెట్టుకున్నారు కానీ ప్రమోషన్ మీద కాదు, అందుకే మీ విలువ ఆలస్యంగా రోజున బయటపడుతుంది. రేపటి రోజున మీ మాట పదింతలుగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు వినిపించకపోయినా రేపటి అవే మాటలు అందరి దృష్టిలో పడతాయి. ఉద్యోగం లేనటువంటి వారు కూడా రేపటి రోజున గొప్ప సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు. అది మీ దిశను పూర్తిగా మలుపు తిప్పేటువంటి సంకేతం అండి. ఉద్యోగంలో ఉన్న వారికైతే ఒత్తిడి తగ్గుతుంది. రేపటి రోజు మీ అవసరమైనటువంటి నిందలు అంటే అవి కూడా
తగ్గుతాయి. మీ మీద అదే పనిగా ఎవరైతే ఎక్కువగా దృష్టి సారించి మీ మీద తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఉద్దేశాలను ఎవరైతే ఎక్కువగా దృష్టి సారించి తీసుకుంటున్నారో వారికి కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. ఇక రేపు రోజున నోరు కంటే మీ పనికి ఎక్కువ ప్రాణాలు ఇవ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ కూడా తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది అంటే మార్పు ఎలా వస్తుంది అనేది కూడా రేపటి రోజు మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక రేపు రోజున తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి. సానుకూల దృక్పథంతో ఉంటే అనుకున్న పనులు సులభంగా పూర్తి చేస్తారు. మరి తెలిసినకండి సింహరాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.